డాక్టర్స్ని కలిసాము. వారిని కలుస్తున్న అప్పుడు అనిపించింది నాకు వారి వెనకాల ఉన్న స్టాఫ్కి ఎంతో ఇంపార్టెంట్. ఇందాక విద్యా గారు చెప్పారు, సినిమాలో మనకి హీరో మాత్రం హీరోలు కనిపిస్తూ ఉంటారు, వెనకాల ఎంతోమంది కష్టపడుతూ ఉంటారు, వాళ్ళు కనిపించరని. అలాంటి ఒక అద్భుతమైన టెక్నీషియన్స్ మీరందరూ కూడా, కనిపించని హీరోలు మీరంతా ఈరోజు వైద్య రంగంలో. మిమ్మల్ని ఒక ప్లాట్ఫామ్ దగ్గర ఉంచి కలిసి మాట్లాడాలి అని అనిపించి ఒక ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నానికి ఎంతోమంది పెద్దలు సహకరించి ఈరోజు ఇంత అద్భుతమైన గ్యాదరింగ్ని క్రియేట్ చేసేలాగా చేసినందుకు వారికి ముందుగా ముఖ్యంగా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ మీటింగ్కి, ఈ గ్యాదరింగ్కి ముఖ్య ఉద్దేశం ముందుగా మీ సమస్యల్ని తెలుసుకోవడం, దాని పరిష్కార దిశగా ఒక లీడర్గా మేమేం చేయొచ్చు అన్న దాని గురించి ఆలోచించి దాని ప్రాబ్లం సాల్వింగ్కి మేము ఏం చేయాలో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని చేసుకొని గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దాన్ని తీర్చే విధంగా మేము ప్రయత్నించడమే ఈ యొక్క మీటింగ్కి ముఖ్య కారణము. రెండవది, ఎడ్యుకేట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఒక లీడర్ని ఎంచుకునే ప్రక్రియలో మీరు ఏమేమి దృష్టిలో పెట్టుకోవాలి అనే అంశాల గురించి మా తరపుగా మాట్లాడాలి అని రెండో ముఖ్య ఉద్దేశంతో అందరము సమావేశం అవుదాము అని అనుకున్నాము. ముందుగా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, నేను ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అని కాకుండా ఒక నార్మల్ పర్సన్ మాట్లాడుతుంది, ఒక రిప్రజెంటేటివ్ మాట్లాడుతుంది అన్నట్టు మాత్రమే తీసుకొని నేను చెప్పే కొన్ని మాటల్ని మీరు ఒక పాజిటివ్ వేలో, ఒక పాజిటివ్ దృక్పథంతో ఆలోచించి సరైన నిర్ణయం మీరే తీసుకోండి. కానీ నేను చెప్పేది మాత్రం ఒక సానుకూల దృక్పథంతో ఆలోచించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ముందుగా ఒక లీడర్ని కలవాలన్నా, లీడర్షిప్ దగ్గరికి వెళ్ళాలి అన్నా కూడా మన ఎవ్వరికి ఇప్పుడు దాకా సాధ్యపడని ఒక విషయం. మన సమస్యల్ని వాళ్ళకి చెప్పుకోవాలన్నా కూడా ఎట్టి పరిస్థితిలో 5 ఏళ్ల తర్వాత లేదంటే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కనిపించరు. ఇప్పుడు ఓట్ల కోసమో లేకపోతే ఏదైనా అధికారం కోసమో మాట్లాడతారు తప్ప ఆ తర్వాత మనకి ఎవరు కనిపించరు అనే ఒక అభిప్రాయం ప్రతి ఒక్కరి మనసులో ఉంటూ ఉంది. నిన్న మొన్నటి దాకా 2 నెలల క్రితం నేను కూడా మీకులాగే అలా కూర్చొని వింటూ ఉన్నాను. ఎంతోమంది మాట్లాడేవి, ఎన్నో మనసుల్లో నాకు రకరకాల అభిప్రాయాలు, ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ విషయాల మీద. మీలో కూడా ఎంతోమందికి ఇలాంటి ఒక ఆలోచన ఉండడం సర్వసాధారణం, సహజం. అయితే కొన్నిటికి మాత్రం నేను సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను. ఈరోజు లీడర్ని ఎంచుకునే విషయంలో మీరు దయచేసి కొన్ని విషయాల్ని దృష్టిలో పెట్టుకోండి. మనకి మంచి చేసే వాళ్ళని, మనని అభివృద్ధి పదంలో పరిగెత్తించే వాళ్ళని మాత్రమే ఎంచుకోండి. అలా ఎంచుకున్నప్పుడే మనకి ఎన్నో రకాలైన సమస్యలు తీరుతాయి. సొసైటీలో ఉంటున్నప్పుడు మనకి ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండాలి. అదే సొసైటీలో మనకి గౌరవం ఉండాలి, అది డెవలప్మెంట్ అవుతూ ఉండాలి, మన అందరం బాగుండాలి, ఒక ఎంపవర్మెంట్ అనేది మనకు ఉండాలి. ఈ 3 రావాలి అంటే అది ఇచ్చే నాయకులు ఉండాలి. ఒక కరప్షన్ లెస్ స్టేట్ మనకు అయి ఉంటేనే అదంతా సాధ్యపడుతుంది. అది సాధ్యపడాలి అని అంటే చాలా డెడికేటెడ్ వర్కర్స్, చాలా డెడికేటెడ్ లీడర్షిప్ అనేది మనకి ఉండాలి. అయితే ఇప్పుడు మనం లీడర్షిప్ని జస్ట్ ఒక డిఫరెన్సెస్గా మనం తీసుకుంటే 5 years మనం ఒక లీడర్షిప్లో ఉన్నాము. ఆ లీడర్షిప్ క్వాలిటీస్, వాళ్ళ వ్యక్తిత్వం ఇవన్నీ మనం తీసుకుంటే ఎన్నో రకాలుగా వెనకబడే ఉన్నాం తప్ప ముందుకు వెళ్ళలేదు. ముఖ్యంగా గుంటూరుని మనం పరిశీలిస్తే ఎప్పుడో కార్పొరేషన్ స్థాయిలో ఉన్న గుంటూరు ఇప్పటికి కూడా బేసిక్ ఎమ్యూనిటీస్ లేకుండా ఉంటున్నాము. ఎన్నో రకాల కుటుంబాలకి కనీసం మంచినీటి కుళాయి కూడా లేని పరిస్థితి మనం చూస్తున్నాము. అద్భుతంగా రోడ్లు ఉండాల్సిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ గుంటలూరుగానే మిగిలిపోయింది మన గుంటూరు. గుంటలు అనే కంటే బావులు అనొచ్చేమో ఈరోజు, అలా తయారైపోయింది మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. వాటర్ లేవు, రోడ్స్ లేవు, ఇక డ్రైనేజ్ సిస్టమ్ అయితే మీకు చెప్పే పని లేదు. దానివల్ల ఎంతమంది ఆసుపత్రి పాలవుతున్నారు, ఆ కలుషిత నీరు తాగి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు.
డెంగీలు మలేరియాలు వచ్చి నిరంతరం హాస్పిటల్లో వాటి కారణం చేతనే ఉంటూ ఉన్నారు. మీరు చూస్తున్నారు, మీరే ప్రత్యక్ష సాక్షులు వాటికి. అంటే కనీస మౌలిక వసతులు కూడా లేకుండా మనం ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఉంటున్నామంటే దాని అర్థం అక్కడున్న నాయకులకి ఒక నిబద్ధత లేదు, ప్రజల యొక్క సంక్షేమం లేదు, అవసరం లేదు, లేదంటే ఒక అభివృద్ధి అనే మాట వాళ్ళ మనస్సులోనే లేదు అని అర్థం. ఈరోజు కేవలం ఓట్ల కోసం ఇంటింటికి తిరిగి ఓట్లు కావాలని అని అడుగుతున్నారు. అయితే ఒక్కరైనా మనలో మీకు ఎందుకు ఓటేయాలని అడిగారా? ఎవరైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే వచ్చినప్పుడు మీకు మేము అసలు ఎందుకు ఓటేయాలి అని ఎవరైనా ప్రశ్నించిన సందర్భం ఉందా? మనమే ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఇంత అధోగతి పాలు చెందే ఒక నాయకత్వం కింద మనం ఉండే పరిస్థితి మనకు రాదేమో అని అనిపించింది నాకు ఇప్పటిదాకా చూసుకుంటూ వస్తే. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఒకసారి ఆలోచించండి. మీరు సరైన నిర్ణయం తీసుకుంటే, మీరు క్వశ్చన్ చేస్తే, మీకు నిజంగా ఆన్సర్ వస్తే వాళ్ళకి మీరు ఓటేయండి. మీకు ఆన్సర్ ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే ఎన్నో రకాల అబద్ధాలు, ఎన్నో రకాల అరాచకాలు తప్ప, అవినీతి తప్ప ఇంతవరకు రాష్ట్రంలో మనం ఏది చూడలేదు. సంక్షేమం పేరుతో మేము సంక్షేమం చేస్తున్నాం కదా, మాకు ఎందుకు ఓటేయరు అని అడుగుతున్నారు. ఏ రకమైన సంక్షేమం ఇచ్చాము అని అంటే వారి దగ్గర జవాబు లేదు. ఎందుకు అనంటే ఎన్నో 100 బటన్లు నొక్కాము, మేము ఎంతో ఇచ్చాము, ప్రజలందరూ మా వైపే ఉన్నారు అని ఈరోజు అంటున్నారు వారు. ప్రజలందరూ వారి వైపు ఉండడానికి వారు నిజంగా ఆనందంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అటే వెళ్తారు. మరి ఆనందంగా లేరు, ఎటు చూసినా బాధే కనిపిస్తుంది. ఇంట్లో ఏ రకమైన సంక్షేమ పథకాలు లేవు, ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు లేవు. అదే 5,000కి 10,000కి ఇంకా మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ బ్రతుకుతున్నారు అని అంటే మీరు ఆలోచించాలి ఏ రకమైన అభివృద్ధిలో మనం ఉన్నాము అని. సంస్థలు లేవు ఉద్యోగాలు చేయడానికి. ఒక ఇంట్లో ఒక వ్యక్తే పని చేస్తే 5గురు ఇంకా వారి మీద ఆధారపడే స్థితిలోనే మనం ఉన్నాము ఇప్పటికీ కూడా. అంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి మన రాష్ట్ర అభివృద్ధి ఏ స్థాయిలో ఉంది అని. ఇక ఇంకా అంటే మనకి ఇక్కడ ఎంతో మంది ఇంకా లో అంటే పోవర్టీ లైన్కి తక్కువగా ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని నేను ఒకసారి అడుగుతున్నాను, మీకు పెన్షన్లు ఇస్తున్నామన్నారు, ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇస్తున్నామన్నారు, రేషన్ ఇస్తున్నామన్నారు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తున్నామని అన్నారు, ఎన్నో రకాలైన ఇళ్లను కట్టించాము వాళ్ళల్లో. అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంది అని చెప్తున్నారు వారు. ఇదంతా నిజమేనా? మరి నేను ఈరోజు 30 రోజుల నుంచి ప్రతి ఇంటి గడప తొక్కుతున్నప్పుడు ప్రతి ఒక్కరి సమస్య కూడా మాకు పెన్షన్ లేవు, ఇళ్ళు లేవు, మాకు రేషన్ కార్డులు ఎత్తేసారు, ఎలాంటి సంక్షేమం రావట్లేదు, మా అబ్బాయి బీటెక్ చదివాడు, డిగ్రీ చదివాడు, అయినా కూడా వాలంటీర్గా 5,000కే పనిచేస్తున్నాడు అని చెప్తూ ఉన్నారు. మరి ఇదే నిజమైన సంక్షేమం అయితే ఇప్పటిదాకా గుంటూరులో అభివృద్ధి జరిగి రోడ్లు వచ్చి రాజధాని నిర్మాణం సగంలో ఉండిపోయి ఎన్నో రకాల యూనివర్సిటీని వచ్చి మనకి పోలవరం ప్రాజెక్టు 70% పూర్తయిపోయి ఎన్నో రకాల హౌసింగ్ కాంప్లెక్స్లు, మన హైకోర్టు, సచివాలయము, ఇన్ని జరిగినవి అది అభివృద్ధి కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది మాత్రమే అభివృద్ధి సంక్షేమము అయితే మనం ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఉంది. ఇలాగా ప్రజలందరినీ ఎటు తీసుకుపోతుందో ఈ ప్రభుత్వం మనకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఒక అన్నారు, రాష్ట్రంలో ప్రతి చిల్లర కొట్లో కూడా గంజాయి దొరుకుతుంది, డ్రగ్స్ దొరుకుతున్నాయి అని అంటున్నారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు అలాంటి దుస్థితి మనకి ఎక్కడా కనపడలేదు. మనకి ఇలాంటి గంజాయి ప్రభుత్వం, డ్రగ్స్తో నిండిపోయిన ప్రభుత్వం మనకు అవసరం లేదు. సంక్షేమంతోనే బాధపడుతున్నాం, అభివృద్ధి లేదు, అలాగే మనకి ఏ రకమైన సాధికారత లేదు. పైపెచ్చు ఇలాంటి అధోగతి పాలు చెందే అలవాట్లకు మన పిల్లల్ని మనం బలి చేస్తూ, ఉద్యోగాలు లేక ప్రశ్నించే తత్వాన్ని హరిస్తూ, భయాందోళనలకి గురి చేస్తూ ప్రభుత్వం మనని ఎటు తీసుకుపోతుందో మీరందరూ ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను. మాకే ఓటేయాలి అని అంటే నేను ఒకటే మాట చెప్తాను, ఒక నిబద్ధత గల నాయకుడు, ప్రజల కోసమే ముందుకొస్తున్న నాయకుడు, ఈ వయసులో కూడా
ప్రజల కోసం ఎక్కడ ఉంటే అక్కడికి వారిని కలవడం కోసం, వారికి మంచి మాటలు చెప్పడం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏ నాయకుడు కావాలో చెప్పడం కోసం రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అలాగే వారికి తోడుగా పదవులు అవసరం లేదని వదిలేసి నాయకత్వాలన్నీ కలిసికట్టుగా ఈరోజు ముందుకెళ్తూ ఉన్నాయి. మనకి పైనుంచి కేంద్రం కూడా ఈరోజు మీరు ఒకసారి ఆలోచించండి, అవినీతి చేసే వాళ్ళకి ఎలాంటి ఆదరణ లభించదు. రేపు మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించుకొని మరొక ఛాన్స్ ఇస్తే కేంద్రం నుంచి వారికి ఎలాంటి సహాయ సహకారాలు రావు. ఇప్పటికే మనని అప్పుల్లో ముంచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక మీదట మన అప్పులు తీర్చే పరిస్థితి ఉండదు. కాబట్టి గంజాయిని, డ్రగ్స్ని రాష్ట్రంలోకి తీసుకొచ్చి ప్రజలందరినీ వాటికి బానిసలు చేసి అందులో నుంచి డబ్బులు దండుకుంటూ ప్రజలకి ఏ రకమైన సంక్షేమం చేయకుండా ఇప్పటిదాకా ఎలా అయితే వారి జోబుల్లో అవి తొక్కుతున్నారో అలాగే కంటిన్యూ అవుతుంది తప్ప మన గురించి పట్టించుకునే నాయకుడు ఆ టీంలో ఒక్కరు కూడా లేరు. మీరు ఆ నాయకత్వం మొత్తాన్ని ఒకసారి గమనించండి. ఆ టీం మెంబర్స్ ఆలీబాబా 40 దొంగలు అనే మాటని మర్చిపోయి జగన్ బాబా 151 దొంగలు అనే ఒక టైటిల్ని తీసుకొచ్చేశారు రాష్ట్రంలోకి. ఆయన ఏ ఒక్క నాయకుడైనా ఒక సరైన పద్ధతిలో మాట్లాడగలిగే నాయకుడు ఉన్నాడా? ఒక నిజమైన సంస్కారవంతుడు ఉన్నాడా? నోట్లో నుంచి ఏం మాట వస్తుందో వారికి అసలు అర్థమవుతుందా వారు మాట్లాడేది? ప్రజల గురించి మాట్లాడేవాడు ఒక్కరైనా? అంతమంది నాయకుల్లో మరి ఇంతమందిని గెలిపించుకొని పంపించాం కదా, 151 మందిని పంపించాం మనం అసెంబ్లీకి. మరి ఒక్కరైనా ప్రజల గురించి మాట్లాడారా? ఎప్పుడు చూసినా ఏవో ఇవి చేసాం అవి చేసామని కళ్ళబొల్లి మాటలు చెప్పేవాళ్ళే ప్రతి ఒక్కరు కూడా లేరు. టీం మొత్తం అంతే ఉన్నారు. మరి అలాంటి టీం మెంబర్స్ని మనం అందరం మళ్ళీ ప్రోత్సహించి మళ్ళీ నెత్తి మీద పెట్టుకొని మన వేలితో మనకన్నే పొడుచుకునే ప్రయత్నం మనం చెయ్యాలా అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పటికిప్పుడు మీరు నిర్ణయం తీసుకోలేకపోయినా రానున్న 10-15 రోజుల్లో మీరు ఒక సరైన నిర్ణయం తీసుకోండి. ఇంకా ఒకటి, వారు ఇప్పుడు ఇలా ప్రశ్నించారనుకోండి, మీరు ఏ ఆన్సర్ చెప్పలేక వారు దొడ్డిదారిలో వెళ్తున్నారు. అదేం ప్రయత్నం అంటే భయపెట్టడం, మభ్యపెట్టడం, ఈ 2 ఆయుధాలుగా వాడుకుంటూ ఉన్నారు. ఎంతోమందిని నేను గమనిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు, కనీసం ఓటు ఎవరికి వేస్తారమ్మా మీరు అని అడిగితే ధైర్యంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే మనం ఇంకా స్వతంత్ర భారతదేశంలోనే ఉన్నామా, బ్రిటిష్ వారి పరిపాలనలోనే ఉన్నామా? నాకైతే ఎంతవరకు అర్థం కాని పరిస్థితుల్లో నేను ఉండిపోయాను. అంటే అంత భయాందోళనకి గురి కావాల్సిన అవసరం ఈరోజు మన రాష్ట్రానికి ఉందా? ఓటు ఎవరికి వేయాలో అనే ఒక హక్కుగా చెప్పలేని పరిస్థితి మనకు ఉంటే మరి మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, రానున్న 5 ఏళ్ళు ఎలా ఉండబోతున్నాయి, మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. మనం ఇది నిజంగా మనసులో దృష్టి పెట్టుకోవాల్సిన విషయం. మరొక విషయం, కేవలం ఓట్ బ్యాంక్గానే చూస్తూ వస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కాబట్టే వారి ఉద్దేశం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలతో మనకేం పని లేదు. లాస్ట్ మినిట్లో ప్రతి ఒక్క తలాకాయకి 10,000 8,000 ఏదో ఒక రేట్ ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు. ఆ రేట్ తాలూకు డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే వేస్తారు ఓట్లు. ఎందుకు వేయరు? 10,000 రూపాయలకు అమ్ముడుపోయే ప్రజలే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనే ఒక దరిద్రమైన ఆలోచన వాళ్ళ మనసు నిండా నిండిపోయింది. కాబట్టే ప్రజల సమస్య పట్టకుండా కేవలం అవినీతి చేసి కోట్ల రూపాయలను దండుకొని ప్రజల్ని పీకు తిని తెచ్చుకున్న డబ్బులన్నింటినీ దాచిపెట్టుకొని ఈరోజు వారికే మళ్ళీ వాళ్ళను కొనుక్కునే ప్రయత్నం చేస్తూ దాన్ని ఓట్లుగా మాత్రమే చూస్తూ ప్రతి ఒక్కరిని ఈరోజు ఓటు ఇతను ఒక ఓటు, ఇతని విలువ ఒక 10,000, లేదా ఒక నాయకుడు ఉన్నాడు అని అంటే ఆ నాయకుడి కింద ఒక 100 మంది వెళ్ళే పరిస్థితి ఉందంటే ఆ నాయకుడికి ఇన్ని లక్షలు. ఇలాగా ప్రజలు అంటే ఒక ఓట్ బ్యాంక్గా లేదంటే ఒక ప్యాకేజ్ లాగా మార్చేసుకొని ప్రతి ఒక్కరిని లోపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని బలహీనతలు ఉన్న నాయకులు ఉంటారు, ప్రజలు ఉంటారు. అయితే అందులో 5% మాత్రమే అలాంటి వాళ్ళు ఉంటారు. 95% రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే వాళ్ళు, వాళ్ళ కుటుంబాలకి మంచి జరగాలని కోరుకునే వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు. కాబట్టి మీరందరూ దయచేసి
ఇలాంటి ప్రలోభాలకి అంటే ఒక్క 10,000 రూపాయలకు మనం ఈ రోజు లొంగిపోతే, మన విలువను ఒక 10,000 రూపాయలకు మనం అమ్మేసుకుంటే, రేపొద్దున రాష్ట్రంలో మన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉపాధి లేక, సరైన భద్రత లేక మరి ఎక్కడ ఉందో అని ఆలోచించుకుంటూ ఎత్తుక్కుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఖచ్చితంగా రాబోతుంది. ఇది నేను చెప్పే చిలక జోస్యం మాత్రం కాదండి. ఎందుకు అనంటే, మీరు ఇక నా ప్రత్యర్థిని ఒకసారి గమనించుకోండి. చిలకలూరిపేటలో చాలామంది నన్ను అన్నారు, మీరు ఒక మంత్రిని ఎదుర్కోబోతున్నారు, మరి మీరు ఎదుర్కోగలరా అని అడిగారు నన్ను. నేను అదే ప్రశ్న అడుగుతున్నాను. అక్కడ ఒక మంత్రిని ఓడించి ప్రజల ఆదరణ పొంది ఎంతోమంది నమ్మకాన్ని చొరగొన్న ఒక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పదవి స్వీకరించిన ఒక వ్యక్తి మరి సర్వేలో 50,000 మెజారిటీతో ఓడిపోబోతున్నారు అని సర్వే వస్తే, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోకి వచ్చారు ఆవిడ. అంటే మీరు ఆలోచించండి, మరి అంత మంత్రి ఎమ్మెల్యే అయ్యుండి అక్కడ ప్రజలకి న్యాయం చేయలేక వారు వద్దు అని చీ కొడితే, చిలకలూరిపేట ప్రజలు చీ కొడితే పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ పడిన వ్యక్తి మరి మనకి ఇక్కడ మంచి చేస్తుందా అంటే మీరు అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంక నా గురించి నేను చెప్పుకోవాలంటే, ఎందరో కొంతమందికి తెలుసు, తెలియని వారికి ఒక్కసారి చెప్తున్నాను. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా నిస్వార్థంగా ప్రజలకి చేరువై ఏదైనా సేవ చేయాలి అనే ఏకైక లక్ష్యంతో ఈరోజు రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరుగుతుంది. మన సమస్యలన్నీ తీర్చుకోవాలి, ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నిజంగా ది బెస్ట్ నియోజకవర్గంగా మారాలి అనే సత్సంకల్పంతో ఈరోజు నేను మీ ముందు నుంచున్నాను. దానికి మీ సహాయ సహకారాలు ఎల్లవేళలా కావాలి. మీరు అడిగిన ఎన్నో విషయాలు, నా పరిధిలో ఉన్న ప్రతి విషయం నేను దాని పరిష్కార దిశగా నేను ప్రయత్నిస్తాను. అలాగే నా పైన అంటే ఎంపీ గారి స్థాయిలో ఉన్న సమస్యలు, ఆ పైన ఉన్న స్థాయి సమస్యలన్నీ కూడా ఎంపీ గారు మీ తరఫున ఆయన పార్లమెంట్లో పోరాడి తీరుతారు. ఎందుకు అంటే, ఒక నిబద్ధత గల నాయకుడు ఈరోజు మీ కళ్ళ ముందు మేమిద్దరం నుంచి ఉన్నాం కాబట్టి మీరు ఒక సరైన నిర్ణయం తీసుకుంటారని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని, గుంటూరు అభివృద్ధిలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకుంటారని పేరు పేరున కోరుకుంటూ, నాకు ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.